మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఎస్వి లక్ష్మి, సీనియర్ ఆబ్స్టిషియన్ అండ్ గైనకాలజిస్ట్ ఇన్ ద హాస్పిటల్ ఆఫ్ మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్లో గత 3 ఏళ్ళుగా పనిచేస్తున్నాము. కాల్పోస్కోపీ అన్నది మనము అదొక స్క్రీనింగ్ టెస్ట్ అనమాట. డయాగ్నోస్టిక్ టెస్ట్, స్క్రీనింగ్ టెస్ట్ అంటాము. అది ఏంటంటే మనకు ఒక మైక్రోస్కోప్ ఉంటుంది. ఆ మైక్రోస్కోప్ ఆడవాళ్ళ యోని ద్వారం దగ్గర, వెజనల్ ముఖద్వారం దగ్గర పెట్టి దాన్ని మైక్రోస్కోప్లో అక్కడ ఏం ప్రాబ్లం ఉంది, ఏం జరుగుతుంది అన్నది ఉంటుంది. అది మైక్రోస్కోప్లో పెట్టినప్పుడు అక్కడ ఉన్న ఆర్గాన్స్ యూజువల్గా మనం ఏం చూస్తామంటే లోవర్ జెనిటల్ ట్రాక్ట్ అంటే అప్పర్ పార్ట్ ఆఫ్ ద వెజైనా కానీ సర్విక్స్, మెయిన్లీ ముఖ్యంగా చూసేదంటే సర్విక్స్, గర్భసంచి ముఖద్వారం మనం సర్విక్స్ అంటాం దాన్ని ఎగ్జామిన్ చేస్తాము. అదేంటంటే మైక్రోస్కోప్లో పెట్టినప్పుడు అది 20 times పెద్దగా అయ్యి దాంట్లో ఏదైతే మనకి ప్రాబ్లం ఉందని మనము అనుమానిస్తామో దాన్ని మనము చూసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో అది చాలా 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 సింపుల్ టెస్ట్. దానికి ముందుగా ప్రిపరేషన్లు ఏమీ అవసరం లేదు. కానీ కొన్ని సందర్భాల్లోనే మనం అది అడ్వైస్ చేస్తాము, అందరికీ అడ్వైస్ చేయము. అంటే మనము రొటీన్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది మన సర్వైకల్ క్యాన్సర్కి, ప్యాప్స్మియర్ అంటాము. అందులో ఏదైనా డౌట్ వచ్చినప్పుడు కానీ, లేదంటే పెల్విక్ పెయిన్ అని ఒక కండిషన్ ఉంటుంది, వల్వోడైనియా అని చెప్పేసి, అలాంటి సిచ్యుయేషన్లో ఈ 2 సందర్భాలు ఎక్కువగా ఆడవాళ్ళకి అది మనము సజెస్ట్ చేస్తూ ఉంటాము. మామూలుగానే వస్తారు లేడీస్, దానికి ఏమీ ముందుగా ప్రిపరేషన్ ఏం అవసరం లేదు. ఒక 10 నిమిషాలు, మహా అయితే 15 నిమిషాలు అయిపోతుంది. పెయిన్ ఏమి ఉండదు దాని మూలన. కాకపోతే మనకి కొన్ని ఎక్కువ పాయింట్స్ తెలుస్తాయి దాని మూలన. సో అది చేయించుకోవడం అనేది నేను పైన చెప్పిన సందర్భాల్లో ప్యాప్స్మియర్లో రకరకాల చేంజెస్ వస్తూ ఉంటాయి. నార్మల్ ప్యాప్స్మియర్ కాకుండా మనకి కొన్ని క్యాన్సర్ వచ్చే ముందు కొన్ని రకాల చేంజెస్ గర్భసంచి ముఖద్వారంలో మొదలవుతుంది. అంటే మనకి కనీసం 10 నుంచి 12 ఏళ్ళు ముందుగానే ఈ చేంజెస్ అన్నీ స్టార్ట్ అవుతాయి. అలాంటి చేంజెస్ కనుక మనకి రెగ్యులర్ ప్యాప్స్మియర్ చేసినప్పుడు కనిపిస్తే మనము ఎక్స్ట్రా అంటే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కాల్పోస్కోపీ అనమాట. కాల్పోస్కోపీలో ఆ సర్విక్స్ ముఖద్వారం, సర్విక్స్ అనేది ఏదైతే అంటామో దాన్ని మనము ఎగ్జామిన్ చేస్తాం. చేస్తే అది ఎప్పుడైతే 20 times ఎన్లార్జ్ అవుతుందో అది సెల్స్ అరేంజ్మెంట్ అంటాం అనమాట. అంటే కణాలు ఎలాగా ఏ క్రమంలో ఉన్నాయి, కణాల్లో చేంజెస్ ఏమున్నాయి, నార్మల్ కణజాలమైనా లేకపోతే క్యాన్సర్ సంబంధించిన చేంజెస్ ఏమైనా స్టార్ట్ అవుతున్నాయా, అలాంటివి గుర్తించడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. అది ఎప్పుడైతే మనం అబ్నార్మాలిటీ అంటే నార్మల్ చేంజెస్ కాకుండా అబ్నార్మల్ చేంజెస్ ఎప్పుడైతే మనకి అందులో కనిపిస్తాయో అక్కడి నుంచి మనము ముక్క పరీక్ష అంటాం అనమాట. అది తీసుకొని దానికి సంబంధించినట్టు అది తీసుకొని ఆ ముక్క పరీక్ష టెస్టింగ్ పంపించుకొని ఆ రిపోర్ట్ని బట్టి ఫర్దర్గా ఏం మేనేజ్మెంట్ చేయాలని అడ్వైజ్ ఇవ్వడం జరుగుతుంది. చాలా సింపుల్ టెస్ట్. సో దానివల్ల మనకి నష్టమేమి ఉండదు. ప్రయోజనాలు అంటే మనం ఎప్పుడో వచ్చే క్యాన్సర్ని చాలా ఎర్లీ స్టేజ్లో గుర్తించవచ్చు. దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ కంప్లీట్ ఎర్లీ స్టేజెస్లో మనము కనుక గుర్తించగలిగితే దానికి మంచి ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట. అంటే 100% ట్రీట్మెంట్ ఉంటుంది. అదొక అడ్వాంటేజ్ ఉంటుంది. కొంతమందికి హెచ్పివి ఇన్ఫెక్షన్ అని ఉంటుంది, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అని చెప్పి. అది ముఖ్యమైన బ్యాక్టీరియా ఫర్ సర్వైకల్ క్యాన్సర్ రావడానికి. దాని తాలూకు ఇన్ఫెక్షన్ మనం గుర్తించడానికి అవకాశం ఉంటుంది. దాన్ని ట్రీట్ చేసుకోవచ్చు మనకి అవైలబుల్ ట్రీట్మెంట్ మొడాలిటీస్ చూసుకొని. ఇలాంటివి ప్రయోజనాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో మనం యూజువల్గా దీన్ని సజెస్ట్ చేస్తూ ఉంటాం ఇలాంటి సందర్భాల్లో మాత్రమే.